సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అవాస్తవాలు చెప్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా అమర్తలూరులోని 18వ రోజు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగిస్తున్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ జనసేన కార్యకర్తలు మద్దతు తెలిపారు. కేవలం 1000 రూపాయలు పెంచి అప్పటి వరకున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలందరూ జగన్ రెడ్డిని గద్దె దింపడానికి మహాశక్తుల్లా మారబోతున్నారని నక్కా ఆనందబాబు అన్నారు. ఎవరో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒక మంత్రి తప్ప రాడు. ఆ బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు మీకు అర్థం కాదు, బయటకు వచ్చి ఏం చెబుతాడు అర్థం కాదు. మీ అందరికి తెలిసిన అంశమే. ఈరోజు ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా సహేతుకమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మీరు మన నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడి, వాళ్ళ కార్యాలయాలు ముట్టడి అన్నారు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరి దగ్గర పోవాలి మీరు చెప్పండి. మీకు అది ఎవరమ్మా ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యేని 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు మీరు. 6 నెలలు ఉందనగా ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేశారు. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఉండి తెచ్చిపెట్టారు. అతను ఎమ్మెల్యే కాడు కదా, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే కాదు కదా. ఎవరు చెప్పుకోవాలి మీరు? ఇంకో 10-15 రోజులు ఇంకా మారుతా ఉన్నారు, ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితికి రాష్ట్రాన్ని దిగదార్చినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మీరు ఏది ఏమైనా మీరు ఒక దీక్షతో మహిళా తల్లులందరూ కూడా దాదాపు 1,00,000 మంది పైన ఉన్నారు. మేము ఉన్నప్పుడు సెంటర్స్ కూడా చాలా బలోపేతం చేసాం. దాదాపు 18,000 పైన అంగన్వాడీ సెంటర్లు కొత్త భవనాలు నిర్మాణం చేసాం. అది నాకు బాగా గుర్తు. 18,000 పైన సెంటర్స్ మేము నిర్మాణం చేసాం. ఇవాళ వాళ్ళ నిర్మాణం లేదు. మీరు లబ్ధిదారుల కోసం, మీ హక్కుల కోసం మీరు ఏ విధంగా అడుగుతా ఉన్నారో మీరు లబ్ధిదారుల కోసం కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే మెనూ మార్చాలని చెప్తున్నారు, డైట్ ఛార్జెస్ పెంచాలని చెప్తా ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు పప్పు, ఉప్పు లేదా చింతపండు, నూనె మీకే ధరలు మాకంటే ఎక్కువ తెలుసు. ఎంత ఉన్నాయి? 5 ఏళ్ల క్రితం ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? మరి దానికి తగ్గట్టుగా కింద ధరల సూచి ప్రకారం పిల్లలకి ఇచ్చేది కానీ, మీ దగ్గర ఉన్న బాలింతలు గర్భిణులకు ఇచ్చేవాటికి సంబంధించి కానీ అవన్నీ రేట్లు పెంచాలి. దానికి తగ్గట్టుగానే మీ జీతాలు పెరగాలి. 100% న్యాయబద్ధమైన కోరిక. మీరు కోరుతుంది, మీరేం గొంతెమ్మ కోరికలు కోరట్లా. మీరు గతంలో 2 సార్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా నాకు తెలిసి 2వ సారి పెంచబోయినప్పుడు కూడా ఆందోళన జరిగింది విజయవాడలో. మీ ఆందోళన మొదలుపెట్టినప్పుడే మేము డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ బయటికి చెప్పేలోపే గొడవ పెద్దదైంది. అంతేగాని గొడవ అయినా పెంచడం కూడా కాదు. అది అక్కడ చెప్తారు, అప్పుడు గొడవ జరిగింది, గొడవ తర్వాత సరే అది కారణం అనుకున్నా ఏదన్నా కానీ ముందు పని జరిగిందా లేదా? ఆ రోజు ప్రభుత్వం మీ డిమాండ్స్ తలొగ్గి ఆ రోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇవన్నీ చేయటం జరిగింది. ఈరోజు కూడా సానుకూలంగా ఖచ్చితంగా స్పందిస్తాం. నాకు తెలిసి నేను కూడా నేను మీకు ఇటు వస్తానని చెప్పాను, ఇటు వచ్చాను. మన రాష్ట్ర కార్యాలయానికి కూడా ఈరోజు మీ రిప్రజెంటేషను అచ్చెన్నాయుడు గారు వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళు కలవడానికి వస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా పార్టీ పరంగా కూడా నిర్ణయం తీసుకుంటాం. మీకు అండగా పార్టీ నిలబడిద్ది, మాతో పాటు జనసేన పార్టీ మీకు అండగా నిలబడిద్ది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ టైం లేదు, ఎక్కువ రోజులు లేదు. 18 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తూ ఉంటే మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి, గర్భిణులు బాలింతల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరు? మరి వాళ్ళకి తాళాల వాళ్ళు కొట్టి ఆక్యుపై చేసుకున్నారు కానీ సెంటర్స్. మరి ఇవన్నీ కూడా ఈ పనులు చేసేది ఎవరు? మీరు మాత్రమే చేయగలరు. అవి ఆ మాత్రం ప్రభుత్వం ఆలోచించకపోతే ఎవడో చెప్పుకోవాలి?